జగన్కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్కు ఏ భద్రత తగ్గించలేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదన్న విషయం కూడా తెలీదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ పాలన సాగించావు. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేలు దాడులకు పంపిన రోజులు అప్పుడే మర్చిపోయావా? 7,000 రూపాయల ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్కు మిర్చి రైతుల వద్దకు వెళ్లే అర్హత ఉందా? ప్రజలు నిన్ను 11 సీట్లకే పరిమితం చేసిన జగన్, నీ బుద్ధి మాత్రం ఇంకా మారలేదు. ఇప్పటికైనా జగన్ నీ బుద్ధి మార్చుకో. అసత్యాలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్నీ కూడా ఈ వ్యవస్థని, ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ, లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం, అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ, ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాను వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని, గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని, బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ, అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు. ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు. అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాలనే మార్గంలో ఉన్నావు. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పాము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.